వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో మనం ఈ వీడియోలో అయితే సిఎస్ఎస్ని 12 డేస్లో ఎలా నేర్చుకోవాలి, అసలు ఏమేమి టాపిక్స్ ఏ రోజు చదవాలి, 12 డేస్లో మీరు కంప్లీట్ చేయగలుగుతారు. సో మీరు కనుక నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ మన ఇన్స్టాగ్రామ్కి వెళ్తే ఇన్స్టాగ్రామ్లో 1 మినిట్ రీల్స్ కూడా ఉంటాయి. మనకు ఒకసారి హైలైట్స్ చెక్ చేయండి మన పేజ్కి వెళ్ళి, పైథాన్ లైఫ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్. తర్వాత వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి అక్కడ కూడా మీరు సిఎస్ఎస్ అనేది నేర్చుకోవచ్చండి. సో ఇక్కడ నేను 12 డేస్లో ఏమేమి టాపిక్స్ ఇచ్చానో అవి నేర్చుకోండి మీరు డే బై డే. సో ఇది నేను చెప్తున్నాను, ఇదే ఫాలో అవ్వాలని యాస్టీజ్గా లేదు. మీ కంఫర్ట్గా ఒక 2 రోజులు ఎక్కువైనా ఏం కాదు, ఇంకా కొందరు స్పీడ్ అయితే తక్కువైనా ఇంకా తక్కువ. సో మీరు ఇదే ఫాలో అవ్వాలి, ఇలానే కాదు. సో మీకైతే ఈ 12 డేస్లో ఇలా కంప్లీట్ చేయగలుగుతారని చెప్తున్నాను. సో లర్న్ సిఎస్ఎస్ ఇన్ 12 డేస్. సో మనం వెబ్ డెవలప్మెంట్ సైడ్ చూసుకుంటే మనకు HTML, CSS, జావాస్క్రిప్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మనకు సిఎస్ఎస్ అనేది ఏంటి, చాలా మనకు ఒక అందాన్ని ఒక వెబ్సైట్కి తీసుకొస్తుంది. సో మనకు సిఎస్ఎస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సిఎస్ఎస్ చూద్దాం మరి. డే 1. సో డే 1 ఏమేమి నేర్చుకోవాలి, అసలు సిఎస్ఎస్ అంటే ఏంటి, తర్వాత మనం ఇక్కడ టాపిక్స్ చెప్తాను, మీరు ఏమేమి ఏ రోజు చదవాలనేది అది మాత్రం చూడండి. వాట్ ఈస్ సిఎస్ఎస్ అంటే ఏంటో తెలుసుకోండి. తర్వాత సింటాక్స్ ఏంటి. సో ఇవన్నీ మనకు 1 మినిట్ రీల్లో మీకు కవర్ అయిపోతాయి. ఒకసారి ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళండి, హైలైట్స్లో మనకు HTML ఉంటుంది, తర్వాత CSS యొక్క రీల్స్ ఉంటాయి, జావా స్క్రిప్ట్ యొక్క రీల్స్ ఉంటాయి, సి లాంగ్వేజ్ యొక్క రీల్స్ ఉంటాయి, పైథాన్ సిరీస్ ఉంటుంది. ఈ విధంగా అన్ని చాలా రీల్స్ చేసాం, SQL ఉంటుంది. సో ఒకసారి హైలైట్స్కి వెళ్ళి చెక్ చేయండి, మీకు చాలా యూజ్ అవుతుంది అవన్నీ. సో డే 1 వాట్ ఈస్ సిఎస్ఎస్ అండి. తర్వాత సింటాక్స్ అంటే మనకి ఎలా ఉంటుంది సింటాక్స్. తర్వాత ఇంపోర్టింగ్ CSS టు HTML అండి. తర్వాత వచ్చేసి డే 2 మనం ఏం చదవాలి, CSS సెలెక్టర్స్ కావచ్చు, తర్వాత CSS కలర్స్ కావచ్చు, తర్వాత CSS ఫండ్స్ అండి. సో ఈ విధంగా డే 2కి అయితే మీరు ఇవి కంప్లీట్ చేయాల్సిందే. ఓకే. తర్వాత వచ్చేసి డే 3 ఏం చదవాలంటే మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి, ఎలా వేయాలి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావచ్చు, తర్వాత బ్యాక్గ్రౌండ్ రిపీట్ కావచ్చు, తర్వాత బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఎలా, తర్వాత బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ఎలా, ఇవన్నీ మీరు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి నేర్చుకోండి ఒకటి డే 3 రోజు. ఓకే. తర్వాత వచ్చేసి డే 4కి వెళ్ళిపోయామండి. 4th డేకి వచ్చేసి అప్పుడే చూడండి టాపిక్స్ నేను ఏమేమి చదవాలో చెప్తున్నాను. డే 1 రోజు ఏది, డే 2 రోజు ఏది, డే 3 రోజు ఏది, డే 4. మరి మీకు ఎంత టైం పడుతుందో మీకు ఐడియా ఉండాలి. మీ గ్రాస్పింగ్ పవర్ బట్టి మీకు ఎంత టైం పడుతుందో ఒక రోజులో ఇవన్నీ నేర్చుకోవడానికి అంటే చూసుకోండి. డే 4th రోజు CSS బాక్స్ మోడల్ కావచ్చు, CSS బాక్స్ సైజింగ్ కావచ్చు, CSS బార్డర్ కావచ్చు, తర్వాత వచ్చేసి CSS మార్జిన్ కావచ్చు, తర్వాత CSS ప్యాడింగ్ కావచ్చు, తర్వాత వచ్చేసి CSS సైజ్ కావచ్చు. తర్వాత డే 5కి వచ్చేసాం, 4 డేస్ అయిపోయి డే 5th రోజు వచ్చాం. CSS పొజిషన్స్ కావచ్చు, తర్వాత CSS యూనిట్స్ కావచ్చు. తర్వాత వచ్చేసి మనకు డే 6 కూడా వచ్చేసామండి. CSS లేఅవుట్స్, CSS టేబుల్ స్టైల్ చదవండి, తర్వాత ఎలా చేయాలనో CSS డిస్ప్లే ప్రాపర్టీ. డే 7 ఏంటంటే CSS ఫ్లెక్స్ బాక్స్ కావచ్చు, తర్వాత CSS ఓవర్ఫ్లో గురించి తెలుసుకోండి. తర్వాత వచ్చేసి డే 8కి వచ్చేసామండి. CSS గ్రిడ్ గురించి తెలుసుకోండి. తర్వాత వచ్చేసి CSS ఒపాసిటీ గురించి ఐడియా ఉండాలి మీకు, నేర్చుకోండి. తర్వాత వచ్చేసి డే 9 మనకి CSS సూడో క్లాసెస్, తర్వాత వచ్చి CSS సూడో ఎలిమెంట్ గురించి తెలుసుకోండి. తర్వాత వచ్చేసి డే 10 ప్రాక్టీస్ చేయండి మీరు. ఇవన్నీ 9th డే వరకు అయిపోయి 10th డే CSS ట్రాన్సిషన్ కావచ్చు, CSS యానిమేషన్ కావచ్చు, తర్వాత CSS గ్రేడియంట్స్ గురించి తెలుసుకోండి. తర్వాత డే 11 ఏంటి, ఇప్పటి వరకు ఒక రోజు మొత్తం తీసుకొని డే 11 మొత్తం తీసుకొని ఇప్పటిదాకా 10 రోజులు ఏం నేర్చుకున్నారో అవన్నీ కవర్ చేయండి, ఒకసారి రివైజ్ చేసుకోండి. ఓకే. ఇవన్నీ రివైజ్ చేస్తూ ఉండండి. తర్వాత వచ్చేసి నువ్వు 11 డేస్ చదివావు, 10 డేస్ అవన్నీ నేర్చుకున్నావు, 11th డే రివిజన్ చేసుకున్నావు. సో ఇప్పుడు ఏంటి, గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయి CSS బిగినర్ ప్రాజెక్ట్స్ అని. సో అక్కడ నుంచి ఏదో ప్రాజెక్ట్ తీసుకొని దాన్ని నువ్వు చేయడానికి ప్రయత్నించు, లేకపోతే నీకు ఎవరైనా సజెషన్స్ ఇస్తే నీకు తెలిసిన ప్రాజెక్ట్ చేయి CSSతో. సో నువ్వు ఈ చదివింది అప్లికేబుల్ చేయాలి ప్రాజెక్ట్ రూపంలో. సో నువ్వు దానిపైన రియల్ టైమ్గా వర్క్ చేసినప్పుడే నీకు అర్థమవుతుంది CSS ఎలా యూజ్ అవుతుంది అనేది, లైక్ ఎందుకు. సో మీరైతే ఈ ఫస్ట్ HTML నేర్చుకొని CSS నేర్చుకోండి, ట్రై చేయండి. ఓకే. మనకు ఎలా వస్తుంది వెబ్సైట్, లైక్ ఏంటి. ఓకే. ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. మీరు ఒకసారి ప్రాక్టికల్గా చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఎంత థియరీ చదివినా కూడా ఈ థియరీ చేసిన తర్వాత ఒక్కొక్కటి మళ్ళీ ఒక్కొక్కటి నేర్చుకున్న తర్వాత అప్లికేబుల్ చేయడానికి ప్రయత్నించండి. ఈ విధంగా మీరు CSS 12 డేస్లో నేర్చుకొని దానిపైన వర్క్ చేయగలగాలి, ఒక ప్రాజెక్ట్ పైన, ఏదైనా బిగినర్ ప్రాజెక్ట్ పైన అని నేను అనుకుంటున్నాను. సో ఇదైతే చేయండి. ఒకవేళ మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర పెయిడ్ కోర్స్ రన్ అవుతుంది. రికార్డెడ్ కంటెంట్ 200 అవర్స్ ప్లస్ కంటెంట్ ఉంటుంది. రికార్డెడ్ కంటెంట్ జస్ట్ 199కి అందిస్తున్నాం. కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి. అదేవిధంగా డెమో లింక్ ఉంటుంది కామెంట్ సెక్షన్లో. డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.